Hello friends, very good afternoon. Welcome to 17th October daily CA for SSC, RRB and as well as banks. So friends, ఈ వీడియోలో మనం ఏంటి అని అంటే కనుక అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ SSC, CGL, CHSL, RRB అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఎవరైతే కనుక రాస్తున్నారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పోర్షన్స్ అన్నీ కూడా మనకి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా మీకు అయితే కనుక కవర్ అవుతాయండి. ఒకవేళ మీరు ఇది దిస్ వాజ్ ద ఫస్ట్ వీడియో, యూ కెన్ వాచ్ అదర్ వీడియోస్ యాజ్ వెల్ ఇన్ అవర్ ఛానల్. And let us start the discussion. So before that, there was a small announcement, friends. మన యొక్క LTX క్లాసెస్ యాప్ అండర్లో మీకు డెడికేటెడ్ కోర్సెస్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ బ్యాంకింగ్ యాస్పిరెంట్, RRB, SSC యాస్పిరెంట్స్కి. సో మీరు బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ అయితే కనుక బ్యాంక్ ఇన్ఫినిటీ 5,000 రూపీస్ అయితే కనుక మనం ఛార్జ్ చేస్తున్నాం. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు కేవలం 4,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటాయి. RRB ఇన్ఫినిటీ మీకు 4,000 రూపీస్, SSC ఇన్ఫినిటీ వచ్చేసి 4,800 రూపీస్కి మీకు అయితే కనుక వస్తుందండి. ఇలా కాకుండా వీ హ్యావ్ ఏ కాంబో కోర్స్ యాజ్ వెల్ కాల్డ్ యాజ్ BRS కాంబో, వేర్ యూ విల్ బి getting the bank infinity, RRB infinity and as well as SSC infinity మీకు కేవలం 6,400 రూపాయలకి మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. ఎవరైతే RBI గ్రేడ్ బికి ప్రిపేర్ అవుతారో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ RBI గ్రేడ్ బి ఇన్ఫినిటీగా వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ కోర్స్ వేర్ వీ విల్ బి ఛార్జింగ్ 6,400 రూపీస్ అండ్ మొత్తం అన్ని కోర్సెస్ కూడా యాజ్ ఎ సుప్రీం కాంబో అండర్లో మీకు అయితే కనుక కవర్ అయిపోతాయండి జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 8,000 రూపీస్. వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ అవర్ కోర్సెస్ ఏంటంటే కనుక మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తాయి ఫ్రెండ్స్ ఇవి మీకు. సో దట్ మీన్స్ యూ విల్ పర్చేస్ ఓన్లీ వన్స్ బట్ యూ విల్ గెట్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తాయి. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీకు నచ్చినటువంటి కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో టుడేస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి కరెంట్ అఫైర్స్ ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, the first ASEAN India Track 1 cyber policy dialogue was recently held in which country? So recently held in which country did this event take place? A, Thailand, B, Singapore, India and as well as Malaysia. So the first ever ASEAN India Track 1 cyber policy dialogue, in order to strengthen the cyber security బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మనకి ఈ యొక్క ఇనిషియేటివ్ని అయితే కనుక లాంచ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క డైలాగ్ని మనకి రీసెంట్గా సింగపూర్లో అయితే కనుక ఈ ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇన్ సింగపూర్ ద ఈవెంట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్. సో హియర్ ద ఆన్సర్ మనకి ఏ థాయిలాండ్, బి సింగపూర్, సి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా. సో ద ఆన్సర్ ఈస్ బి, సింగపూర్ ఈస్ ద ఆన్సర్. ఎస్, సింగపూర్లో మనకైతే కనుక ఈవెంట్ అయితే జరగబోతోంది. అండ్ అలాగనే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ మనకి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వేరే కాంటెక్స్ట్లో కూడా మనకి న్యూస్లో ఉన్నారు. వన్ సచ్ కాంటెక్స్ట్ ఏంటి, మనకి 21st ఆసియాన్ ఇండియా సమిట్ మనకైతే కనుక జరిగిందండి. 21st ఆసియాన్ ఇండియా సమిట్ అండ్ అలాగనే వన్ మోర్ సమిట్ ఏంటి, 19th ఈస్ట్ ఏషియా సమిట్. 21st ఆసియాన్ ఇండియా సమిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 19th ఈస్ట్ ఏషియా సమిట్ కూడా మనకి ఈ యొక్క వియంటైన్ లావోస్లో అయితే కనుక మనకి జరిగింది. వియంటైన్ లావోస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. లావోస్లో మనకైతే కనుక జరిగింది. అయితే ఎన్నో ఎడిషన్ ఆఫ్ సమిట్ ఆసియాన్ ఇండియా సమిట్ జరిగిందని చెప్పి ఒక క్వశ్చన్ అడగచ్చు. 21st ఆసియాన్ ఇండియా సమిట్, ఈస్ట్ ఏషియా సమిట్ కూడా రీసెంట్గా జరిగింది మనకి. 19th ఈస్ట్ ఏషియా సమిట్ జరిగింది. అండ్ ఎక్కడ జరిగిందంటారు, వియంటైన్ లావోస్లో మనకైతే కనుక జరిగిందండి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సిమిలర్లీ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆసియాన్లో మనకి ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉన్నారని అడుగుతారు. 10 మెంబర్ కంట్రీస్ అయితే కనుక ఆసియాన్లో ఉన్నారు. ఈస్ట్ ఏషియా సమిట్లో ఎంతమంది ఉన్నారు అని అంటే కనుక ఈస్ట్ ఏషియాలో మనకి 18 మెంబర్ నేషన్స్ అయితే ఉన్నారండి. సో యూ నీడ్ టు బి వెరీ క్లియర్, ఈజ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్? ఇండియా ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఆసియాన్లో మనకి మెంబరా అండి? నో, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్. మరి ఈస్ట్ ఏషియా సమిట్లో ఇండియా మెంబరా? ఎస్, ఈస్ట్ ఏషియా సమిట్లో ఇండియా ఈజ్ బేసికల్లీ ఏ మెంబర్. ఆసియాన్ అనేటువంటి గ్రూపింగ్ మనకి ఎప్పుడు ఫార్మ్ అయింది? 1967లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మనకి ఆసియాన్ సమిట్ అయితే కనుక ఫార్మ్ అయింది. ఈస్ట్ ఏషియా సమిట్ ఎప్పుడు ఫార్మ్ అయింది? 2005లో మనకి ఇట్ ఈజ్ East Asia Summit is also ASEAN led initiative that was formed. Okay.
ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఆసియాన్ ఇండియా సైబర్ సెక్యూరిటీ సైబర్ పాలసీ డైలాగ్ ఎప్పుడు జరిగింది అని అంటే కనుక సింగపూర్లో మనకైతే కనుక జరిగిందండి. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. So let us read the important point. The answer is Singapore. Let us read the important points. The first ASEAN India Track 1 Cyber Policy Dialogue was recently held in Singapore as part of the efforts to strengthen the cooperation between the nations on cyber security between the ASEAN and as well as the ASEAN member states, India and ASEAN member states. It is co-chaired by అని చెప్పేసి మనకైతే కనుక ఇచ్చారు. ఎవరెవరైతే దీనికి చైర్ చేశారు, హూ చైర్డ్ ఇట్ అనేటువంటిది. Both sides exchanged the views on various issues like for example cyber threat landscape, national cyber policies, threat assessment, recent development in the ICT domain at United Nations అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేశారు ఈ పర్టికులర్ ఆసియాన్ ఇండియా మధ్యన. సో దర్ ఇంపార్టెంట్ మనకి ఇంకా అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి అడగచ్చు అనుకున్నాము. ఆసియాన్ ఇండియా సమిట్, ఈస్ట్ ఏషియా సమిట్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆసియాన్లో ఎంతమంది ఉంటారు, ఈస్ట్ ఏషియాలో ఎంతమంది ఉంటారు, ఇండియా దేంట్లో మెంబరు దేంట్లో కాదు, సమిట్ ఎక్కడ జరిగింది, సైబర్ సెక్యూరిటీ డైలాగ్ ఎక్కడ జరిగింది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ expected to know అండి with respect to this exam. Let us move to the next question. ఓకే, అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటంటే, సైబర్ సెక్యూరిటీ గురించి వీ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ సెంటర్ కాల్డ్ ఎస్ I4C అనేటువంటి ఒక సెంటర్ ఉందన్నమాట. I4C స్టాండ్స్ ఫర్ అని కూడా మనకు అడుగుతారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈజ్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ I4C అని పిలుస్తారనమాట. I4CI అండ్ 1 2 3 4 సీలు ఉన్నాయి కాబట్టి I4C అని చెప్పేసి పిలుస్తారు, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి మనకు వెళ్ళినట్లయితే, ఎస్, in which country did a fuel tanker explosion recently killed around at least 94 people? సో మనకి ఫ్యూయల్ని క్యారీ చేస్తున్నటువంటి ఒక ఫ్యూయల్ ట్యాంకర్ మనకి ఏంటంటే కనుక సడన్గా మనకి ఎక్స్ప్లోడ్ అవ్వటం వల్ల, డ్రైవర్ హ్యాస్ లాస్ట్ ద కంట్రోల్ అండ్ ఎక్స్ప్లోడ్ అవ్వటం వల్ల అరౌండ్ 94 మంది అయితే కనుక చనిపోయారండి. అయితే ఏ దేశంలో జరిగిందని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఎనీథింగ్ కెన్ బి యాజ్డ్ అండి. ఇప్పుడు మొన్న కెనరీ ఐలాండ్స్లో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక బోట్ ఒకటి మునిగిపోయి సమ్ అరౌండ్ 20 పీపుల్ అయితే చనిపోయారు. ఈవెన్ ఎ స్మాల్ బేబీ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ దాట్. సో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి సంథింగ్ డిజాస్టర్ రిలేటెడ్ ఈవెంట్స్ ఇవి కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఫ్యూయల్ ట్యాంకర్ ఎక్స్ప్లోషన్ ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. నైజీరియా, కెన్యా, గానా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఆఫ్రికా. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ నైజీరియా ఈజ్ ద ఆన్సర్. యూ షుడ్ అండర్స్టాండ్, మనకి 4 కూడా మనకి ఆఫ్రికన్ కంట్రీసేనండి. అయితే నైజీరియాలో మనకైతే కనుక ఈ యొక్క డిజాస్టర్, ఈ ఈవెంట్ అయితే కనుక జరిగింది, మనకి ఈ ఇన్సిడెంట్ అయితే కనుక జరిగింది. లెట్ us read the important points. A tragic incident has occurred in Nigeria where at least 94 people were killed and 50 injured after a fuel tanker got exploded in the northern Jigawa state. So then this particular fuel tanker is traveling from the Kano to Guru in the Yobe state, crashed after the driver has lost the control of the vehicle. So then at the same time another important point ఏం తెలియాలి, this is something you are expected to know. Who is the president of Nigeria అని చెప్పేసి మనకు అడుగుతారు. బోలా అహ్మద్ తినుబు. బోలా అహ్మద్ తినుబు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నైజీరియా అండి. ఎందుకనంటే డెఫినెట్లీ ఇలాంటి ఎక్స్ప్లోజన్స్ అవి వచ్చినప్పుడు సో ద ప్రెసిడెంట్స్ ఆఫ్ దేర్ కంట్రీస్ సో విల్ డెఫినెట్లీ సో స్పీక్ అబౌట్ దీస్ పర్టికులర్ ఇన్సిడెంట్స్. అందుకని చెప్పేసి వాళ్ళు న్యూస్లో ఉంటారు. ఖచ్చితంగా మనకి ఒకవేళ ఆ ఇన్సిడెంట్ గురించి అడగకపోయినా ఆ కంట్రీ యొక్క లొకేషన్ ఏంటి, ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఏంటి అని చెప్పేసి మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక నైజీరియా గురించి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ గ్రూప్ కాల్డ్ యాజ్ బొకో హరామ్. బొకో హరామ్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈజ్ ఏ మిలిటెంట్ గ్రూప్, ఇట్స్ ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అండి, మిలిటెంట్ గ్రూప్ ఇన్ నైజీరియా. నైజీరియా యొక్క నార్థరన్ పార్ట్ని వణికిస్తున్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ ఏంటి అని అంటే కనుక బొకో హరామ్ అనేటువంటిది. బొకో హరామ్ వాళ్ళు కూడా రీసెంట్గా మనకి ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ని కూడా మనకి వీళ్ళు ద నార్థరన్ పార్ట్ ఆఫ్ నైజీరియాలో మనకి క్యారీ అవుట్ చేయడం జరిగింది. సో బొకో హరామ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థ్రెట్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ నైజీరియా. ఇన్ దట్ కాంటెక్స్ట్ కూడా మనకి అడుగుతారు, బొకో హరామ్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఇస్తారు మనకి, వేర్ దే విల్ బి గివింగ్ యూ ద ఆప్షన్స్ లైక్ నైజర్, సౌత్ ఆఫ్రికా,
చాడ్, కెన్యా, ఇలా రకరకాల ఆప్షన్స్ కూడా మనకి ఇస్తారు. బొకో హరామ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద నైజీరియా. ఆ ఒక పాయింట్ తెలియాలి. నైజీరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరని అడుగుతారు, బోలా అహ్మద్ తిన్బు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నైజీరియా అండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకేం తెలియాలి అని అంటే, ఇంకొంతమంది గ్రూప్స్ ఉన్నారండి, ఒకేసారి మనం రాసేసుకుందాము. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి మనకి ఏంటంటే, సో దట్ ఈవెన్ అవి కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ ఏంటంటే హామాస్. హామాస్ అనేటువంటి గ్రూప్ ఎక్కడున్నారని అడుగుతారు. హామాస్ అనేటువంటి గ్రూప్ మనకి గాజా స్ట్రిప్ దగ్గర మనకైతే కనుక వీళ్ళు రూల్ చేస్తుంటారనమాట ఇక్కడ. సెకండ్ వన్ వచ్చేసి హెజ్బొల్లా అనేటువంటి గ్రూప్ ఎక్కడున్నారని అంటారు. హెజ్బొల్లా వచ్చేసి మనకి లెబనాన్లో మనకైతే కనుక ఉన్నారు. హామాస్, నెక్స్ట్ వచ్చేసి హెజ్బొల్లా. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ గ్రూప్ వచ్చేసి మనకి హౌతీస్ అని చెప్పేసి ఉన్నారు. ఈ యొక్క హౌతీస్ ఎక్కడ ఉన్నారని అడుగుతారు, ఏ కాంటెక్స్ట్లో. సో దేవర్ బేసికల్లీ ఇన్ ద అసోసియేటెడ్ విత్ ద రెడ్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమెన్ బేస్డ్ గ్రూప్ అనమాట ఇది. అండ్ ఫైనలీ ద ఫోర్త్ వన్ ఈస్ బొకో హరామ్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ రిటన్. దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద నైజీరియా. ఓకే. అండ్ ఎఫ్ఏఆర్సి రెబెల్స్ అని చెప్పేసి ఉన్నారు. ఈ యొక్క ఎఫ్ఏఆర్సి రెబెల్స్ వచ్చేసి మనకి కొలంబియా. దే ఆర్ ఇన్ ద కొలంబియా, సో విచ్ ఈస్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ మనకి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Let us move to the next question. In which city is the 2-day international methanol seminar and as well as Expo 2024 is being held? Mumbai, New Delhi, Bangalore and as well as the Chennai. వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి మనకి న్యూ ఢిల్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. ఈ యొక్క 2-day ఇంటర్నేషనల్ మెథనాల్ సెమినార్ అయితే కనుక మనకైతే కండక్ట్ చేస్తున్నారు. ఇది మనకైతే రీసెంట్గా న్యూస్లో ఉంది, న్యూ ఢిల్లీ. లెట్ us read the important points. The 2-day International Methanol Seminar and Expo 2024 is being held in New Delhi. It is organized by that of the Niti Aayog. So this event is being held in collaboration with the Methanol Institute of the United States, and they will focus on methanol production, application and technological developments in the energy sector. So ఈ యొక్క మెథనాల్ రిలేటెడ్ రిసోర్స్ని, దీనికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ గురించి, అప్లికేషన్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ గురించి కూడా మనకి ఏంటంటే డిస్కస్ చేయడానికి పెట్టుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఎక్స్పో అండ్ యాజ్ వెల్ యాజ్ సెమినార్ మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ మెథనాల్ కాన్ఫరెన్స్ అనమాట. ఈ యొక్క ఇంటర్నేషనల్ మెథనాల్ సెమినార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పో 2024 ఇది మనకి న్యూఢిల్లీలో అయితే కనుక చేస్తున్నారు. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నీతి ఆయోగ్ గురించి మీరు తీసుకున్నట్లయితే కనుక నీతి ఆయోగ్ ఈజ్ బేసికల్లీ జస్ట్ ఏ థింక్ ట్యాంక్ అండి. థింక్ ట్యాంక్ అనమాట, నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ. యూ షుడ్ బి వెరీ క్లియర్, ఇట్ ఈస్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ అండ్ ఇట్ ఈస్ జస్ట్ ఏ థింక్ ట్యాంక్ విచ్ రికమెండ్స్ ద గవర్నమెంట్. సో ద గవర్నమెంట్కి ఎప్పుడప్పుడు పాలసీ రిలేటెడ్ అడ్వైజెస్ ఇవి కూడా మనకి ఇస్తుంది. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. In which city is the World Telecommunication Standardization Assembly 2024 is being held? మనకి యొక్క వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ WTCSA అని చెప్పి రీసెంట్గా మనం ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే కూడా చూసాము. కొన్ని క్వశ్చన్స్ మనకి రిపీట్ అవుతాయండి ఇన్ డిఫరెంట్ ఫామ్స్లో. సో విచ్ విల్ యాక్టివ్ యాజ్ ఎ రివిజన్ ఫర్ యూ, సో దట్ మనకి ఏంటంటే డిఫరెంట్ ఫామ్లో అడిగినా కూడా మనం ఏంటంటే ఆన్సర్ చేయగలిగే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. Coming to this question, WTSA, so the World Telecom Standardization Assembly, telecommunications, telecom sector గురించి స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయడం గురించి, పర్టికులర్లీ లైక్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ 6G టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద IoT అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి, వీటి గురించి కూడా స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయడానికి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన యొక్క ఏషియా పసిఫిక్ రీజియన్లో మన కంట్రీలో ఈ యొక్క సమిట్ని అయితే కనుక ఆర్గనైజ్ అయితే చేస్తున్నాము. అండ్ దట్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఇండియా. అండ్ ఐటియు అనేటువంటి ఆర్గనైజేషన్ మనకైతే చేస్తుంది. ఐటియు స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అయితే కనుక మనకి ఈ యొక్క సమిట్, ఈ యొక్క అసెంబ్లీని, కాన్ఫరెన్స్ని మనకైతే హోస్ట్ చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుందండి? ఇండియాలో జరుగుతుంది. ఈవెన్ కంట్రీ కూడా అడగచ్చు. సో స్పెసిఫికల్లీ మనకి న్యూఢిల్లీలో అయితే ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది. జనరల్లీ 90% మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అవి కూడా మనకి న్యూఢిల్లీలోనే జరుగుతాయండి. తప్పితే నెక్స్ట్ బెంగళూరు అయితే జరుగుతాయి, నెక్స్ట్ ముంబై, ఇంకా రేర్ కేసెస్లో చెన్నై అప్పుడప్పుడు, అంతే తప్ప 90% ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, అది డిజాస్టర్కి సంబంధించి అయినా లేకపోతే కనుక డిఫెన్స్కి సంబంధించి అయినా కూడా, ఇవన్నీ కూడా ఒకవేళ మీరు ఆన్సర్ మీకు తెలియనప్పుడు, అలాంటప్పుడు ఒక సేఫ్ సైడ్గా కొంత ఇంటెలిజెంట్ గెస్ చేయాలి అని అంటే కనుక దెన్ యూ కెన్ గో ఫర్ న్యూఢిల్లీ. 70-80% కేసెస్లో మనకి కరెక్ట్ అవ్వచ్చు.
ఎస్ అగైన్ నాట్ 100% ట్రూ. ఒక్కొక్కసారి ఎగ్జామినర్స్ మనల్ని ట్రిక్ చేయడానికి ఇప్పుడు మైసూర్లోనూ ఎక్కడో జరిగినటువంటి కాన్ఫరెన్స్ కూడా మనకి తెలియకపోతే కనుక మనం న్యూఢిల్లీ పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు దెర్ ఈస్ నథింగ్ రిప్లేస్మెంట్ ఫర్ నాలెడ్జ్ అనమాట. తెలియకపోతేనే మనం ఇలాంటి గెసెస్ అనేటువంటివి చేయాలి. సో చూడండి, ద వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024 ఈజ్ కరెంట్లీ అండర్వే అట్ భారత్ మండపం ఇన్ న్యూఢిల్లీ, మార్కింగ్ a significant global event in the telecom and as well as digital sectors. It was inaugurated by the Prime Minister Narendra Modi, who emphasized the need for ethical usage of artificial intelligence and called for a global framework on digital technologies. This event bring together more than 3,000 delegates from around 190 countries like industry leaders ni, policy makers ni, technological experts ni from the different fields ni aithe kanaka manaki oka assembly aithe kanaka తీసుకొని రావడం జరుగుతుంది. And the most important point ఏంటంటే ఇది, because this is a huge significance. This is for the very first time that the WTSA is being held in the Asia Pacific region లో మనకి మొట్టమొదటిసారిగా మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ అయితే కనుక జరగబోతోంది, highlighting the India's growing importance in the global telecom and as well as the digital technology discussions. సో ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీ డిస్కషన్స్లో ఇండియా యొక్క రోల్ రోజు రోజుకి అయితే కనుక మనకి ఇంప్రూవ్ అవుతోంది అనేటువంటిది కూడా మన కంట్రీలో ఇలాంటి కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేయటం వల్ల సో ఇండియాస్ ఇంపార్టెన్స్ అనేటువంటిది కూడా మనకు కనిపిస్తోంది. ఎస్, సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. In which city will the 7th session of International Solar Alliance Assembly being held? So the 7th session of the International Solar Alliance, ISA అనేటువంటి దాన్ని మనకైతే కనుక పెట్టారు. సో దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్ మధ్యన ఇనిషియేటివ్ అండి. ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది పర్టికులర్లీ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడం గురించి, రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ చేయడం గురించి, ఇన్ దట్ స్పెసిఫికల్లీ సోలార్ ఎనర్జీ యొక్క పొటెన్షియల్ని ఈ యొక్క ట్రాపికల్ లొకేషన్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మధ్యన ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఈ యొక్క సన్ యొక్క సోలార్ ఎనర్జీ యొక్క పొటెన్షియల్ని లెవరేజ్ చేసుకోవాలి, మనం ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీని హార్నెస్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పి మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇన్ దిస్ అలయన్స్ మోర్ దెన్ 100 కంట్రీస్ ఆర్ దేర్. వీళ్ళకి సంబంధించినటువంటి 7th సెషన్ అయితే కనుక మనకి రీసెంట్గా జరుగుతోంది. ఎక్కడ? ఏ ముంబై, బి బెంగళూరు, సి న్యూఢిల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ డి చెన్నై. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume that you don't know this question. సో బట్ మన ఇంటెలిజెంట్ గెస్ ఆలోచించి మనం ఏం చేస్తామంటే వీ ఫీల్ దట్ ద ఆన్సర్ ఈస్ బేసికల్లీ న్యూఢిల్లీ అని చెప్పేసి మనం ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇట్ వాజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఓకే, సో ద న్యూఢిల్లీలోనే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అసెంబ్లీ అనేటువంటిది, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క అసెంబ్లీ అనేటువంటిది జరుగుతుంది బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్. అయితే సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి సంబంధించి మనకి ఈ క్లైమేట్ చేంజ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అనమాట. క్లైమేట్ చేంజ్కి సంబంధించి దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ మనకి కాన్ఫరెన్స్ ఉంటుంది కాల్డ్ యాజ్ UNFCCC అని అడుగుతారు. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మనకి. UNFCCC అని అడుగుతారు. UNFCCC స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి మనకు అంటారండి. క్లైమేట్ చేంజ్ గురించి ప్రపంచం మొత్తం డిస్కస్ చేసేటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్లాట్ఫారమ్స్లో ఈ యొక్క UNFCCC ఈజ్ ద మెయిన్ ప్లాట్ఫారం. ఇన్ఫ్యాక్ట్ నాట్ వన్ ఆఫ్ ద, ఇట్ వాజ్ ద మెయిన్ ప్లాట్ఫారం. క్లైమేట్ చేంజ్ గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాయి అని అంటే కనుక దట్ మెయిన్ ప్లాట్ఫారం ఈజ్ ఈ యొక్క UNFCCC. ఈ యొక్క UNFCCC అనేటువంటిది మనకి 1992లో ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగిందండి రియోలో. సో రియో బ్రెజిల్లో మనకు ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద
ఓకే, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అని చెప్పి మనకి కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందమ్మా? 1992లో మనకి జరిగింది. ఇట్ టుక్ ప్లేస్ ఇన్ ద రియో, బ్రెజిల్. దీన్నే మనకి రియో సమిట్ అని కూడా మనకు అడుగుతారు. సో వెన్ వాజ్ ద రియో సమిట్ టుక్ ప్లేస్ అని, రియో సమిట్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1992. ఓకే, 1992లోనే మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ కన్వెన్షన్ కూడా మనకి అడాప్ట్ చేసుకున్నారు, UNFCCC అని చెప్పి. ఎవ్రీ ఇయర్ మనకి COP సమిట్స్ కూడా మనకైతే కనుక జరుగుతాయి. COP స్టాండ్స్ ఫర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అర్థం మనకి COP అంటే. ఈ ఇయర్ మనకి ఏంటంటే బాకు, అజర్బైజాన్లో మనకి కాన్ఫరెన్స్ అనేటువంటిది జరగబోతోందండి. అజర్బైజాన్ బాకులో మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేటువంటిది జరగబోతోంది. ఈవెన్ దట్ కెన్ ఆల్సో బీ ఏ పొటెన్షియల్ క్వశ్చన్. క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2024 మనకి ఎక్కడ జరగబోతోందని అడుగుతారు. ఇట్ వాజ్ బాకు, అజర్బైజాన్లో మనకి జరగబోతోంది. ఇంకొకటి కొంచెం వెనక్కి వెళ్ళి UNFCCC అబ్రివేషన్ ఏంటి అని అడుగుతారు. UNFCCC స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అయితే UNFCCC అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1992 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1992లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే రియో, బ్రెజిల్లో జరిగింది. ఈ సమిట్ని అదర్ నేమ్ ఏంటి? రియో ఎర్త్ సమిట్. స్ట్రైట్ అవే అడుగుతారు, రియో ఎర్త్ సమిట్ మనకి ఎప్పుడు జరిగింది అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. ఇట్ వాజ్ 1992లో మనకి రియో ఎర్త్ సమిట్ జరిగింది. అయితే ఈ యొక్క UNFCCCతో పాటుగా ఇంకొక 2 కన్వెన్షన్స్ని కూడా మనకైతే కనుక అడాప్ట్ చేసుకున్నారండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ CBD అంటారు. ఇవి ఎందుకంటే ఇవి కూడా రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నాయి. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, CBD, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అని అడుగుతారు. ఇంకొకటి UNCCD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ to combat the desertification. ఓకే, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ ద డెజర్టిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇంకొక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అయితే కనుక మనకి ఇంకొక ఇంపార్టెంట్ కన్వెన్షన్ అయితే మనకి ఈ యొక్క 1992లో మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎస్, నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ బిట్వీన్ విచ్ 2 countries? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్. అండ్ రీసెంట్గా మనకి ఈ యొక్క 7th సెషన్ ఆఫ్ ISA ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో జరుగుతుంది. లెట్ us read the important points. The 7th session of the International Solar Alliance Assembly will be held at the Bharat Mandapam in New Delhi, like from the 3rd of November. This event will be a 4-day gathering running from the November 3rd to 6th, where the ISA Assembly will discuss initiatives related to that of the solar energy గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. It will focus on empowering the member countries to adopt the solar energy, mobilize the finance and accelerate the solar deployment with an emphasis on the energy access and as well as security. Clear? Let us move to the next question. What is the theme ఫర్ ద వరల్డ్ స్టాండర్డ్స్ డే 2024? సో రీసెంట్గా మనకి ఈ యొక్క వరల్డ్ స్టాండర్డ్స్ డే అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేశారు. ఎన్హాన్సింగ్ ద సస్టైనబిలిటీ త్రూ స్టాండర్డ్స్, అడ్వాన్సింగ్ ద హెల్త్ ఈక్విటీ త్రూ స్టాండర్డ్స్, ప్రమోటింగ్ ద సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్, డ్రైవింగ్ ద ఇన్నోవేషన్ విత్ స్టాండర్డ్స్ అని చెప్పి మనకి పబ్లిష్ అయింది. మనకి ఈ యొక్క ఆర్టికల్ మన క్వశ్చన్, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే కనుక ఎస్ అండి, ద ఆన్సర్ వచ్చేసి మనకి అడ్వాన్సింగ్ ద హెల్త్ ఈక్విటీ త్రూ దట్ ఆఫ్ ద స్టాండర్డ్స్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. సో దట్ వాజ్ ద ఆన్సర్ అండి, బి. ఓకే, సో లెట్ us read the important points. The theme for the World Standards Day 2024 is advancing the health equity through that of the standards. So highlighting the crucial role so that the standards play in addressing the global challenges. So మన కంట్రీలో there was a dedicated organization called as BIS అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంది. BIS stands for Bureau of Indian Standards అంటాం మనం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి ఓకే. సో ద BIS అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక మన కంట్రీలో స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తుందండి. స్టాండర్డ్ సెట్టింగ్ బాడీ సో ఆఫ్ అవర్ కంట్రీ, BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో దిస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ మనకి. ఎస్, let us read another important points. This theme reflects the importance of standards in promoting the health equity, especially in the context of
digital transformation, and as well as climate change. So this day celebrates the contribution of individuals and organizations who are involved in the development of implementation of international standards, which will further improve the safety, quality, and as well as efficiency globally. Yes, let us go to the next one. By which year is the India's semiconductor market is expected to exceed $100 billion? సో ఈ రోజున మనకి ఏంటి అని అంటే కనుక సెమీ కండక్టర్స్ ఆర్ అజ్యూమింగ్ ఎ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ బికాస్ ఆఫ్ దేర్ వైడ్ అప్లికేషన్స్ అండి. సో సెమీ కండక్టర్ మార్కెట్ ఈస్ ఇంక్రీజింగ్ విత్ ద ఈచ్ పాసింగ్ డే. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్సీడ్ $100 బిలియన్ బై విచ్ ఇయర్ అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో జనరల్లీ ఇందాక మనం అనుకున్నాం కదా, సిటీ వచ్చేసి మనకి తెలియకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఇంటెలిజెంట్ గెస్ 90% మనకి న్యూఢిల్లీ అవుతుందని. అలాగనే మనకి ఇయర్స్ విషయానికి వచ్చేసరికి కూడా మనకి ఏంటంటే సో సేఫ్ సైడ్ 2030. Okay, 2030 is basically so the thing that you can expect. And let us see like to what extent is it correct. Yes, absolutely correct statement. Yes, so 2030 అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక జనరల్లీ 2030 నాటికి సో అండ్ సో మనం అచీవ్ చేస్తాము, ఈ యొక్క మార్కెట్ 2030 నాటికి ఇంత ఎక్స్పెక్టెడ్ టు గ్రో అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. సో మనం ఒక 2030ని ఒక ఇంపార్టెంట్ ఇయర్గా మనం కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే 2030 నాటికే ద సో కాల్డ్ SDGs సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ని కూడా మనం అయితే కనుక అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం పెట్టుకోవడం అయితే కనుక జరిగింది. అందుకని చెప్పేసి మనకి ఇది ఇంపార్టెంట్. ఎస్, లెట్ us come back to this. According to a report by the Indian Electronics and as well as the Semiconductor Association and Counterpoint Research, India's semiconductor market is projected to exceed the $100 billion by the year 2030. It is driven by the strong demand and government initiatives such as product linked incentive scheme, which is supporting the semiconductor sector. For instance, the mobile handsets and the IT sectors are the leading contributors to that of the semiconductor market, accounting for over 75% of the market revenue. Semiconductors యొక్క నెసెసిటీ మెయిన్లీ మనకి ఏంటి అంటే కనుక మన యొక్క మొబైల్ హ్యాండ్సెట్స్లోను అండ్ యాజ్ వెల్ యాజ్ ద IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT సెక్టార్సే మనకి లీడింగ్ కంట్రిబ్యూటర్స్ అనమాట. సెమీకండక్టర్ మార్కెట్ని డ్రైవ్ చేస్తున్నటువంటి సో ద టూ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్ వీళ్ళు మనకి. ఎస్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి సెమీ కండక్టర్ మార్కెట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో టు ఎక్సీడ్ $100 billion బై ద ఇయర్ 2030 ఈస్ ద ఆన్సర్ మనకి. ఎస్, దెన్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ సిటీ డిడ్ ద యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ అడ్రస్ ద ఫస్ట్ ఇండియన్ ఫౌండేషన్ క్వాలిటీ మేనేజ్మెంట్ IFQM సింపోజియం? సో రీసెంట్గా ఈ యొక్క ఫౌండేషన్ క్వాలిటీ మేనేజ్మెంట్ సింపోజియం అనేటువంటి దాన్ని అయితే కనుక సో ఆర్గనైజ్ చేస్తున్నారు, అడ్రస్ చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ద ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు అండ్ యాజ్ వెల్ యాజ్ చెన్నై. వాట్ ఈజ్ ఆర్ మంత్ర? సో ద ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ అండి. ఓకే, న్యూఢిల్లీలో మనకి అయితే కనుక ఈ యొక్క సింపోజియం అయితే జరుగుతుంది, అక్కడ మనకి అడ్రస్ చేస్తున్నారనమాట. ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అండ్ క్వాలిటీ ఎకో సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి, లైక్ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఒక వన్ ఆఫ్ ద మంత్ర జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అనేటువంటి ఒక మంత్రాన్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని ఎంఫసైజ్ అయితే చేస్తున్నారు. Let us read the important points. So the Union Minister for Commerce and Industry Piyush Goyal addressed the valedictory session of the first Indian Foundation Quality Management Symposium in New Delhi today recently. During his speech, he highlighted the government's commitment to build a robust quality ecosystem under something called as zero defect zero effect అనేటువంటి మంత్రాన్ని మనకి గవర్నమెంట్ అయితే కనుక ఫాలో అవుతోంది అని చెప్పి దాన్ని ఎంఫసైజ్ చేస్తున్నారు. He pointed out that significant increase in the number of quality control orders in India, growing from around 106 products to 732 products over the last 10 years. And India's toy industry మనం తీసుకుంటే కనుక he also discussed about the India's success in creating an ecosystem for toy manufacturing, transforming our country from being a toy importer to that of the toy exporters. So toy market is another important area which can grow leaps and bounds అండి. అందుకని చెప్పేసి టేకింగ్ దాట్ ఇంటూ ఆ యొక్క పొటెన్షియల్ని కూడా మనం అయితే కన్సిడర్ చేసి సో నౌ టుడే ఇండియా హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ బికమింగ్ ఏ టాయ్ ఎక్స్పోర్టర్ ఫ్రమ్ బీయింగ్ ఏ టాయ్ ఇంపోర్టర్ దగ్గర నుంచి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ సిటీ ఈజ్ ద 8th edition ఆఫ్ ద ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈజ్ బీయింగ్ హెల్డ్?
ఇందాక మనము స్టాండర్డైజేషన్ అసెంబ్లీ మీటింగ్ గురించి చూసాం, లైక్ ఆర్గనైజ్డ్ బై ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. అలాగే అక్కడే మనకి ఇండియా మొబైల్ కాంగ్రెస్ కూడా మనకైతే కనుక జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద మనకి ఇది న్యూఢిల్లీలో మనకైతే కనుక ఈవెంట్ అయితే జరుగుతుందండి. Yes, the 8th edition of the Indian Mobile Congress is being held in the New Delhi, so which was highlighted in the news recently. It is a 4-day event showcasing the India's innovation ecosystem with over 400 exhibitors, 900 startups and participation from the 120 countries. The IMC is focusing on the cutting edge technologies like quantum technology, circular economy and advancements in 6G, 5G, cloud and edge computing, IoT, cyber security and as well as మోర్. మన యొక్క ఇండియా మొబైల్ కాంగ్రెస్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీదన డిస్కషన్ పెట్టుకునేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫారం అండి మనకి. ఎస్, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి, సో విచ్ ఇస్ ఏ కౌంటర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ అవర్ కంట్రీ అనమాట. సో టెర్రరిజంని కౌంటర్ చేసేటువంటి ఒక ఇలైట్ డెడికేటెడ్ ఫోర్స్ మనకి ఈ యొక్క ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటారు. అయితే రీసెంట్గా మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ హ్యాస్ ఆల్సో ఈవెన్ అడ్రస్డ్ దిస్ ఎన్ఎస్జి విత్ రెస్పెక్ట్ టు దేర్ రైజింగ్ డే. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ఆల్సో అప్రిషియేటెడ్ ద రోల్ దట్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై ద ఎన్ఎస్జి in our country for their dedication in protecting our country. The national security, national duty, sarvatra sarvottam suraksha, service before self, safety first and security always. What is the motto అని చెప్పేసి అడుగుతున్నారు. సర్వత్ర సర్వోత్తం సురక్ష is basically the motto అండి. Okay, the Union Home Minister Amit Shah extended their greetings to the NSG National Security Guard on their rising day and highlighted their motto Sarvatra Sarvottam Suraksha in a social media post recently. So this motto translates into the best protection everywhere, reflect the NSG's commitment to providing the exceptional security in all the circumstances. Okay, next important one, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మౌరిటేనియా. మౌరిటేనియా యొక్క క్యాపిటల్ ఏంటని అడుగుతున్నారు. అల్జీస్, నౌక్చాట్, కెయిరో అండ్ యాజ్ వెల్ యాజ్ అడిస్ అబాబా. ఎందుకంటే మౌరిటానియా ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది? ఎస్, సో మౌరిటానియా ఈజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ప్రెసిడెంట్ యొక్క విజిట్. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఈజ్ ఆన్ ఏ 3 నేషన్ టూర్ అని చెప్పేసి మనం నిన్నటి క్లాస్లో మాట్లాడాం, ఈ మొన్నటి క్లాస్లో కూడా మాట్లాడడం జరిగింది. సో ఏ కంట్రీస్ వెళ్తున్నారమ్మా? ఫస్ట్ వన్ వచ్చేసి అల్జీరియా, సెకండ్ వన్ వచ్చేసి మనకి మౌరిటానియా అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి మాలావి. మనకి ఈ 3 కంట్రీస్ అయితే కనుక వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మౌరిటానియా వచ్చేసి మనకి నౌక్చాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద మౌరిటానియా అయితే మనకి అల్జీరియా క్యాపిటల్ వచ్చేసి మనకి అల్జీర్స్ అండి. ఎస్, సో దెన్ సో ద నౌక్చాట్ ఈజ్ ద ఆన్సర్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. President Draupadi Murmu is scheduled to visit Mauritania as part of her 3-nation tour, which includes the stops in Algeria and as well as Malawi. The capital city of Mauritania is Nouakchott is the capital of the మనకి Mauritania. She is set to hold the bilateral meetings with the Mauritania's leadership and engage with the Indian diaspora during her day-long visit at the Nouakchott. So this visit is part of the India's broader efforts to strengthen its ties with African nations, focusing on their political, economic and as well as the cultural relations. So now this visit of this 3 African nations tour, it is the first ever visit by an Indian president అండి. ఈ యొక్క 3 కంట్రీస్ విజిట్ చేయడంలో మనకి, అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అని కూడా మనకి చెప్తున్నారు. ఇట్ హెల్ప్స్ ఇన్ డీపెనింగ్ ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికా. ఎస్, బికాస్ ఆఫ్రికా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. దెన్ నెక్స్ట్ వన్, in which city Prime Minister Narendra Modi will attend the celebrations of Abhidhamma Divas and the recognition of Pali as a classical language? Mumbai, న్యూఢిల్లీ, బెంగళూరు అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోల్కతా. ఎక్కడ మనకి రీసెంట్గా ఈ యొక్క అభిధామ దివస్ సెలబ్రేషన్స్ అయితే కనుక మనకి ఎక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ బి, న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్. So the Prime Minister Modi will attend the celebrations of the Abhidhamma Divas and the recognition of the Pali as a classical language in the New Delhi. And
So these celebrations are being organized by the International Buddhist Confederation in associated with the Ministry of Culture to observe this International Abhidhamma Divas అనేటువంటి దాన్ని మనకైతే సెలబ్రేట్ చేస్తున్నారు. The event highlights the importance of Pali, which is the language in which Buddhist teachings on Abhidhamma are preserved and marks its recognition as a classical language. రీసెంట్గా మనకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కూడా మనకి పాలీకి అయితే కనుక కన్ఫర్ చేయడం జరిగింది. ఈవెన్ దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ దట్ యూ మస్ట్ నో అబౌట్. ద లేటెస్ట్ లాంగ్వేజెస్కి మనకి ఏ లాంగ్వేజెస్కి మనకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అయితే కనుక ఇచ్చారు, ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి అనేటువంటివి మనం ఆల్రెడీ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which bank has recently appointed the Pratim Sen Gupta as its managing director and as well as the CEO? A HDFC Bank, Bandhan Bank, ICICI Bank and as well as Axis Bank. సో మనకి ప్రతిమ్ సేన్ గుప్తా అని చెప్పేసి బంధన్ బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓగా మనకైతే కనుక అపాయింట్ చేశారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ప్రతిమ్ సేన్ గుప్తా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓ ఆఫ్ బంధన్ బ్యాంక్ బై ద RBI. దిస్ అపాయింట్మెంట్ కమ్స్ ఆఫ్టర్ ద రిజిగ్నేషన్ ఆఫ్ ద చంద్రశేఖర్ ఘోష్ who is the founder and MD and CEO of the Bandhan Bank. Now this Sen Gupta will serve as the MD and CEO of the Bandhan Bank for a period of 3 years, marking a significant leadership change in that of the India's banking sector. Okay. In which city will India face Pakistan in their opening match of SAFF Women's Championship 2024? రీసెంట్గా మనకి ఒక SAFF ఉమెన్స్ ఛాంపియన్షిప్ అయితే కనుక మనకైతే కనుక స్టార్ట్ అయింది. మనకి కాఠ్మాండు, కొలంబో, ఢాకా అండ్ మాలే ఎక్కడ జరిగింది అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి, ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పేసి. ఇట్ వాజ్ కాఠ్మాండు, నేపాల్. సో ద నేపాల్లో మనకైతే కనుక ఈ యొక్క SAFF ఉమెన్స్ ఛాంపియన్షిప్స్ అయితే కనుక జరుగుతున్నాయి. చూడండి, ఇండియా విల్ ఫేస్ పాకిస్తాన్ ఇన్ దేర్ ఓపెనింగ్ మ్యాచ్ ఆఫ్ ద SAFF Women's Championship 2024 in Kathmandu, Nepal. So all the matches that are including will be held at the Dashrath Rangasala Stadium in the Kathmandu, which is the capital city of the Nepal. Yes. Moving to the next one. In which city is the ISSF World Cup final being held, where Indian athletes will compete in the shotgun events? Mumbai, New Delhi, Bangalore and as well as the Chennai. ISSF World Cup final which is associated with the shooting మనకి న్యూ ఢిల్లీలో మనకైతే కనుక జరగబోతోందండి మనకి. ఎస్. సో the ISSF World Cup final is being held in the New Delhi, where our Indian athletes will compete in the finals of the shotgun events in the trap and as well as skeet. The women's skeet final featured the Genimat Sekon, who set a national record by shooting 122 out of the 125. Yes. The next one. Which sport is associated with world number 1? Yes, the question itself seems wrong and manakidi. So okay, because it is the Sukant Kadam is associated with that of the badminton anamata. So associated with that of the badminton manaki. Okay. So the question was asked wrongly. So the Sukant Kadam is a world number 1 Indian para badminton player, will participate in the second edition of the inclusive games in Madrid lo jarugutunnayi anamata. So showcasing his skills in the badminton. So he will team up with the Spanish badminton player and as well as the medalist. Yes, the next one. In which city will the first ever Coco World Cup will be held? This is very very important friends. So the first ever Coco World Cup అయితే కనుక మనకైతే కనుక జరగబోతోంది. ఎక్కడని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఎస్, వాట్ వాస్ ఆన్సర్ అండి? ద ఆన్సర్ ఈస్ మనకి న్యూ ఢిల్లీలో మనకైతే కనుక జరగబోతుంది అనమాట. So the Coco Federation of India unveiled the logo and as well as a tagline for the first ever Coco World Cup, which will be held in the New Delhi next year. So the tournament will take place from the 13th to 19th January at Indira Gandhi Stadium in New Delhi. మనకి 2025లో మనకైతే కనుక జరగబోతోంది ఈ యొక్క కోకో వరల్డ్ కప్. 24 countries from 6 continents will participate in this global event, which aims to showcase our India's sporting prowess on the international stage. Yes, the next one. In which city has the 27th All India Forest Sports Meet started? రీసెంట్గా మనకి యొక్క ఆల్ ఇండియా ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ అయితే కనుక ఎక్కడ స్టార్ట్ అయిందని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఇస్ మనకి రాయ్పూర్ అండి. రాయ్పూర్లో మనకైతే కనుక మనకి జరుగుతుంది అనమాట ఇది. ఎస్, the 27th All India Forest Sports Meet has started recently in the Raipur, which is the capital of Chhattisgarh. This event was inaugurated by the Chief Minister Vishnu Diyosai. So with the Indian T20 cricket team captain Yadav are also present on this particular occasion. Next question.
Which sport is associated with the Akhil Sharon's bronze medal at the ISSF World Cup final? So Akhil Sharon is associated with which particular sport who won the bronze medal recently at the ISSF World Cup final అవుతున్నారు? సో ద ఆన్సర్ ఇస్ మనకి అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద షూటింగ్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ. So Akhil Sharon won a bronze medal in the 50-meter rifle 3P event at the ISSF World Cup final in New Delhi, marking his second medal for India in this particular competition. So the medal was earned in the shooting sport, specifically in the 50-meter rifle event. Yes. Then finally the next one. In which sport will the India Satish Kumar Karunakaran and the Unnati Huda compete at the Denmark Open recently? ఎక్కడ మనకి జరుగుతుంది అని చెప్పి, ఐ మీన్ దేనికి సంబంధించినటువంటి దాన్ని అడుగుతున్నారు. సో ఏ ప్లేయర్స్ దేనికి సంబంధించినటువంటి వాళ్ళని? టెన్నిస్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రికెట్. సో దీస్ ప్లేయర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద బ్యాడ్మింటన్ అండి మనకి. So the Satish Kumar Karunakaran and Unnati Huda are set to compete in the Denmark Open in the Odense, Denmark, showcasing their skills in the badminton. So okay, he will face the Yang of Taiwan in the men's single round of 32, while Unnati Huda will take up the Lam of United States of America in the women's single round. Yes friends, so these are the important current affairs అండి ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మనకి. సో మీకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది అప్లోడ్ అయితే చేయబడుతుంది మీకు. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ రివైజ్ ఇట్ ఫర్ యువర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్ ఇట్ ఫ్రెండ్స్, అండ్ లెట్స్ మీట్ అగైన్ టుమారో విత్ న్యూ సెట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండి. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్ అండి.